ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోనైతే మీ కోసం తీసుకువచ్చేసిన ప్రజెంట్ మన ముందు తిరుపతి రైల్వే స్టేషన్. ఈ బండి ప్రతిరోజు 5:30కు అయితే కడపలో స్టార్ట్ అయ్యి 8:30కు తిరుపతికి రీచ్ అవుతుంది. మళ్ళీ మీరైతే తిరుమల ఎక్స్ప్రెస్ లో జనరల్ బోగీలు ఎక్కే సాహసం అయితే చేయొద్దండి. తిరుపతి రైల్వే స్టేషన్ అయితే ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. 2వ నంబర్ ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా ఉంది. చాలా మందికి ఆ లాకర్స్ యూజ్ చేయడం చేత కాలన్నమాట. అందరూ పట్టుకొని లాకర్స్ లాగుతాండ్రు. ఫైనల్గా 8:45కి అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది. తిరుపతి నుంచి ఉంది మన ఇంజన్. తిరుపతి గరుడు వారిది అయిపోతానిట్లే ముందరైతే కరువు కొడుతుంది. స్టేషన్ ఎండింగ్కి అయితే వచ్చేసినాం. ఇంకా పోతానే ఉంది. మొత్తం ట్రాక్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ సైడ్ 4 విజయవాడ లోకి అయితే వస్తుంది. తిరుపతి, ఆదిలాబాద్, హుజూర్ సాహెబ్, నాందేడ్ కృష్ణా ఎక్స్ప్రెస్. ఇది టు వెంకటగిరి. 7:10 అయింది. ఇప్పుడు రాజమండ్రి స్టేషన్కి అయితే రీచ్ అయినాం. టు ద్వారంపూడి ఏదో బండి రెడీగా ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. అమర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయినాం. మన బండి 1:15 డిలేగా అయితే నడుస్తుంది. 3 నామాలు చూడండి ఇక్కడ వరకు నీట్గా కనబడతాయి. వెల్కమ్ టు అనకాపల్లి. స్టేషన్ కోడ్ ఏకేపీ. స్టేషన్ కానీ రెనోవేషన్లో ఉంది. 2 నిమిషాల స్టాపింగ్ తర్వాత మళ్ళీ మన బండి అయితే అనకాపల్లి నుంచి స్టార్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోనైతే మీ కోసం తీసుకువచ్చేసిన. ప్రజెంట్ మన ముందు తిరుపతి రైల్వే స్టేషన్. టైం అయితే అయిపోయింది ట్రైన్కి. అందుకే నేను ఫాస్ట్గా లోపలికి అయితే వచ్చేసిన. బయట చూపి కన్నా బ్యాక్ సైడ్ ఉంది కదా వ్యాప్ 7 లోకోమోటివ్. మన బండి అయితే ఇక్కడ వస్తుంది. ఏ ట్రైన్ చెప్పుకోండి. టైం 8:30 అయితే అవుతుంది. ఇప్పుడు వస్తుంది బండి. మరి ఏదో కాదు, తిరుమల ఎక్స్ప్రెస్. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ అనేది ప్రతిరోజు అయితే రన్ అవుతుంది. కడప టు విశాఖపట్నం. రేణుగుంట మీద వచ్చేటప్పుడైతే స్టాప్ చేయరు. రిటర్న్లో పోయేటప్పుడైతే రేణుగుంట స్టాపింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్లో మన తిరుమల ఎక్స్ప్రెస్లో ఫస్ట్ ఏసీ అయితే 1 కోచ్ ఉంటుంది. సెకండ్ ఏసీ 2 కోచ్లు ఉంటాయి. థర్డ్ ఏసీ 6 కోచ్లు ఉంటాయి. స్లీపర్ క్లాస్ కానీ 6 కోచ్లు ఉంటాయి. ఇంకా ముందు వెనకాల జనరల్ బోగీలు మామూలే. ఈ బండి ప్రతిరోజు 5:30కు అయితే కడపలో స్టార్ట్ అయ్యి 8:30కు తిరుపతికి రీచ్ అవుతుంది. మళ్ళీ 8:30కి స్టార్ట్ అయ్యి రేపు పొద్దున్నే 11:30కు అయితే విశాఖపట్నానికి రీచ్ అవుతుంది. మన బండి వచ్చేసింది. ఇక్కడ లోకో రివర్సల్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటారు. ఒక 15-20 నిమిషాలు. ఇంకా 8:59 లోపల అయితే బయలుదేరుతుంది అనుకుంటాను. చాలా స్టాపింగ్లు అయితే ఉంటాయి. మొత్తం అయితే చూపిస్తా. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీకు ఏ ట్రైన్ వీడియో కావాలో ఆ ట్రైన్ నంబరు లేదా నేమ్ ఏదో ఒకటి అయితే కమెంట్ చేయండి. తొందరలో అయితే చేసేద్దాం. మనది S4 బోగి అనమాట. చూద్దాం. ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ మన బోగి దగ్గరకు అయితే పోదాం. ఎక్కడుందో ఏమో. ఇక్కడ ఆన్లైన్లో అయితే బ్యాక్ ఎక్కడో చూపిస్తుంది. అంటే ఇక్కడ కడప నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు అయితే ఫ్రంట్లో ఉంటుంది. తిరుపతి నుంచి మళ్ళీ లోకో రివర్సల్ అవుతుంది కాబట్టి మన బోగి బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. చూద్దాం. నేనైతే స్టార్టింగ్లోనే పోస్టల్ కార్డ్స్ అన్నీ తీసుకుంటారు కదా, అక్కడైతే ఉన్నా. ఇప్పుడు ఇక్కడే ఎంటర్ అయిపోయినా. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ గేట్ 1 కానీ గేట్ 2 కానీ అయితే పోలే. ట్రైన్ అయితే కడప నుంచి మొత్తం ఖాళీ వచ్చింది. సీట్లు కడప నుంచి తిరుపతికి రావాల్సిన వాళ్ళకైతే ఈజీగా దొరుకుతాయి. S4 ఇదే మన బోగి. ఫ్రంట్లోనే ఉంది తిరుపతిలో. జనరల్ బోగి చూపిస్తా. ఒకే ఒక్క జనరల్ బోగినా 2 జనరల్ బోగీలు అయితే ఉన్నాయి. జనరల్ బోగీలు ఫుల్గా ఉన్నాయి. కడప నుంచే ఫుల్గా వచ్చినాయి. చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారు. 2 జనరల్ బోగీలు. ఇక్కడ బ్యాక్ సైడ్ 2 అంటే ఫ్రంట్ కానీ 2 ఉంటాయి. మీరైతే తిరుమల ఎక్స్ప్రెస్లో జనరల్ బోగీలు ఎక్కే సాహసం అయితే చేయొద్దండి. రిజర్వేషన్ అయితే చేసుకోండి. తత్కాల్లో మీకు కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే రిజర్వేషన్ సీట్ అయితే దొరుకుతుంది. భారీగా అయితే ఉన్నారు జనాలు. ఇక్కడ చూడండి ఇంకా తిరుపతిలో ఎంతమంది ఎక్కుతాండ్రో. తిరుపతి రైల్వే స్టేషన్ అయితే ఎప్పుడూ బిజీగానే ఉంటుంది పర్యాటకులు, భక్తులతో. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మీకు ఏసీ లాంజ్ ఉంది. లాకర్స్ కానీ ఉన్నాయి. డిజిటల్ లాకర్స్ ఇవి. మీరు నంబర్లు కొట్టి అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే మన కోచ్ S4. 2వ నంబర్ ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా ఉంది. నంబర్ ప్లాట్ఫామ్ మీద మీకు తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కువగా 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే పెడతారు. చూడండి జనాలు ఎట్టున్నారు. స్టేషన్ అయితే మొత్తం రెనోవేషన్ జరుగుతుంది. అందుకే మీకు చూపిలా. కానీ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త స్టేషన్ టూర్ మాత్రం చేద్దాం. అదే లోకో. ఇది వ్యాప్ 7 లోకో రివర్సల్ చేస్తాను.
ఈ లాంజ్ లో ఏమేమి ఫెసిలిటీస్ దొరుకుతాయి అనేది క్లియర్ గా బోర్డు మీద అయితే వేసినారు. యూజ్ ఉండే వాళ్ళు చూసి చదువుకోవచ్చు. గంటకైతే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అక్కడుండే అన్ని ఫెసిలిటీస్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఆ లాకర్స్ యూజ్ చేయడం చేత కావాలన్నమాట. అందరూ పట్టుకొని లాకర్స్ లాగుతాండ్రు. అవి అక్కడ మొత్తం అంతా మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే అవి ఓపెన్ అవుతాయి. కానీ చాలా మందికి తెల్ల. చూడండి అక్కడ ఒక అంకుల్ వచ్చి అంతా డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంటే వీళ్ళందరూ వీళ్ళ పెట్టాలని చూస్తాండ్రు పాపం. కొన్ని రోజులు అలవాటు అయ్యేన రోజులు ఎవరో ఒకరిని పెడితే బాగుంటుంది. నంబర్ ప్లాట్ఫామ్ ఎదిగానైతే బండి వచ్చింది. ఇది ఏదనుకుంటున్నారు, తిరుపతి చామరాజనగర్ ఎక్స్ప్రెస్. ఐసీఎఫ్ కోచ్లతో అయితే రన్ అవుతుంది. ఇది ఇంకా ఎల్హెచ్బికి అప్డేట్ చేయాల. ఫైనల్గా 8:45కి అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది తిరుపతి నుంచి. నేనైతే లేట్ అవుతుంది అనుకున్నా, 9 వరకు అవుతుంది అనుకున్నా. కానీ ఒక 15 నిమిషాలు ఎర్లీగానే స్టార్ట్ చేసేసినారు. మనం ట్రైన్ ముందర 2 జనరల్ బోగీలు, తర్వాత ఒక S6 S5, తర్వాత మన బోగినే ఉంది. అంటే ముందర ఉన్నాం. స్టేషన్ మొత్తం కవర్ అవుతుంది, ఏ స్టేషన్ అయినా కానీ. నేను వచ్చేటప్పుడు ఇక్కడ ఎంటర్ అయినా. ఇది పోస్టలు, బైకులు ఏమైనా పార్సల్ ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ తెచ్చి పెడతారనమాట. చూడండి మొత్తం పార్సళ్ళు, బైకులన్నీ పార్సల్ చేసినారు. బాయ్ బాయ్ తిరుపతి, మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ స్టాప్ మనకు రేణిగుంట ఉంటుంది. వచ్చేటప్పుడు రేణిగుంట మీద వచ్చినా కానీ అక్కడ స్టాప్ చేయరనమాట. ఇప్పుడు పోయేటప్పుడు మళ్ళీ రేణిగుంటలో స్టాపింగ్ ఉంటుంది. వారధి ఫ్లైఓవర్ కింద అయితే ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ ఇవంతా ప్రైవేట్ పార్కింగ్ అనమాట. మీరు తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరు పోయే వాళ్ళకి అక్కడ నేషనల్ ఫ్లాగ్ ఉందా, అక్కడైతే బస్సులు ఉంటాయి ఇవి స్టాపింగ్. ఆ ఫ్లాగ్ కిందే పెట్టింటారు, హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా. అన్ని స్మార్ట్ సిటీ బస్సులు, స్మార్ట్ ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ అన్నీ అందులో ఉన్నాయి. అక్కడ ఉంది మన ఇంజన్. తిరుపతి గరుడు వారిది అయిపోతా అన్నిట్లే ముందర అయితే కరువు కొడుతుంది. చూడండి వ్యాప్ 7 లోకోతో. బ్యాక్ సైడ్ కానీ చూపిస్తా. కాస్త ముందర పోతే వెనకాల వ్యూ అంతా బాగా కనబడుతుంది అనమాట. బ్యాక్ సైడ్ తిరుపతి వాస్కోడగామా బండి అవుటర్లో అయితే పెట్టినారు. ఓన్లీ బండి కాదు, జస్ట్ బోగీలు ఉన్నాయి అంతే. ఇది వీక్లీ మాత్రమే రన్ అవుతుంది. ఈ జర్నీ కానీ మనకు బ్యాలెన్స్ ఉంది, చేసేద్దాం తొందరలో. వెల్కమ్ టు రేణిగుంట. స్టేషన్ కోడ్ RU. మనం 8:45కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు టైం 9:10 అవుతుంది. ఇప్పుడు రేణిగుంటకు వస్తుంది. నేను 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పెడతారనుకున్నా కానీ మళ్ళీ ఏందో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకైతే తీసుకొచ్చినారు మన బండిని. రేణిగుంట జంక్షన్ చెన్నై పోయే వాళ్ళు ఇక్కడ కట్ అయిపోతుంది. మళ్ళీ లోకల్ రివర్సల్ అవుతుంది అనమాట. అదంతా తలకాయ నొప్పి లేకుండా పక్కనైతే ఇంకో ట్రాక్ రెడీ చేస్తాండ్రు. అప్పుడు రేణిగుంట టచ్ కాకుండా మనం ఆ పక్క నుంచి అయితే బైపాస్ లాగా అనమాట, అట్లే వెళ్ళిపోతాం. జనాలు అయితే ఉన్నారు ఇక్కడ కానీ. ఫుడ్ అన్నలు ఎక్కతారు కాబట్టి మనం కొంచెం సైడ్ పోవాలి. ఇప్పుడు స్టేషన్ ఎండింగ్కి అయితే వచ్చేసినాం. ఇంకా పోతానే ఉంది. మొత్తం ట్రాక్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి ఈ సైడ్. జనరల్కి ఏమంత ఎక్కువ లేరు ఇక్కడ కానీ. నెక్స్ట్ మనకు కాళాశ్రీ, వెంకటగిరి, గూడూరు, తర్వాత నెల్లూరు వస్తుంది అనమాట. చాలా స్టాపింగ్లు ఉన్నాయి మిడిల్లో. చూడండి మొత్తం ట్రాక్లే ఎండ్ అయిపోయినాయి. టోటల్ 5-6 ట్రాక్లు ఉన్నాయి రేణిగుంటలో. అక్కడ చూడండి ఇది 2వ ట్రాక్, 2వ ప్లాట్ఫాము, 3వ ప్లాట్ఫాము. ఆ సైడ్ 4, 5 ఆ ప్లాట్ఫామ్లు అన్నీ చూడండి అక్కడ వరకు ఎండ్ అయిపోయినాయి. ఈ మాత్రం ఇంకా పొడుగుగా ఉన్నాయి. 3 ప్లాట్ఫామ్లు చాలా పొడుగున్నాయి. 3వ ప్లాట్ఫామ్ మీదకి వ్యాప్ 5 అనుకున్నా కానీ వ్యాప్ 4 విజయవాడ లోకో అయితే వస్తుంది. తిరుపతి, ఆదిలాబాద్, హుజూర్ సాహెబ్, నాందేడ్ కృష్ణా ఎక్స్ప్రెస్ ఇది. ఇప్పుడైతే వస్తుంది చూడండి రేణిగుంటకి. టైము 9:18 అవుతుంది. ఇది LHBకి ఎప్పుడు మారుస్తారో ఏమో, ICFతోనే రన్ అవుతుంది ఇది. కృష్ణా ఎక్స్ప్రెస్ వస్తుందని మన బండి అయితే స్టాప్ చేసినట్లున్నారు. ఇప్పటికి 11 నిమిషాలు అవుతుంది. ఇంకా అయితే మన బండి స్టార్ట్ కాల. ఇది వన్స్ స్టాప్ అయిపోతే మన బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. మూమెంట్లోనే ఉంది కృష్ణా ఎక్స్ప్రెస్. మన బండి అయితే హారన్ కొట్టినాడు. ఇప్పుడే కదిలిందా? కదిలింది ఫైనల్గా. ఇప్పుడు ఎక్స్ప్రెస్ కానీ బ్యాక్ సైడ్ 2 జనరల్ బోగీలు ఉన్నాయి, ఒక SLR ఉంది. బై బై రేణిగుంట.
ఫైనల్గా 12 నిమిషాల తర్వాత మనం రేణిగుంట నుంచి స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ స్టాప్ శ్రీకాళహస్తి, SKHT అని ఉంటుంది బస్ పైన, రేణిగుంట జంక్షన్. మెలకలు తిరిగిపోతుంది ఇక్కడైతే మన బండి చూడండి ముందర. ఏం పని బ్రో చింటూ బ్రో ఇక్కడ? టు శ్రీకాళహస్తి, స్టేషన్ కోడ్ KHT అంతే, ఎస్ ఉండదు. బస్సులకైతే SKHT అని ఉంటుంది. జనాలు అయితే అంత ఎక్కువ లేరు, రిజర్వేషన్ల దగ్గర మాత్రం ఉన్నారు. జనరల్ బోగి దగ్గర ఏమో చూడాలా, ముందరికి పోతుంది, ఇంకా బండి అయితే స్టాప్ చేయలే. ఈ మధ్యలో నెల్లూరు తిరుపతి మధ్యలో ఎక్కువ స్టాపింగ్లు అయితే ఉన్నాయి అబ్బా దీనికి. నెక్స్ట్ మళ్ళీ వెంకటగిరి స్టాపింగ్ ఉంది, గూడూరు స్టాపింగ్ ఉంది. జనరల్ ఏమో కనపల్లా. ఓ ఉన్నారు జనరల్కి కానీ బాగానే. స్టేషన్ అయితే రెనోవేషన్ వర్క్ జరుగుతుంది ఇంకా. టు వెంకటగిరి ప్లాట్ఫామ్ అయితే ఆ సైడ్ వచ్చింది. ఎవరో అంకుల్ పాపం ఎగ్జైటింగ్గా డోర్లో చూసుకొని ఉన్నాడు, అందుకే సరే చూడలేని నేనైతే ఈ సైడ్ వచ్చిన. ఇక్కడైతే ఎక్కువ ట్రైన్లు అయితే స్టాపింగ్ అవు. ఈ తిరుమల ఎక్స్ప్రెస్, ఆ కృష్ణ ఎక్స్ప్రెస్ ఇలాంటివి స్టాపింగ్ ఉంటాయి అంతే. ఇక్కడ నిమిషం మాత్రమే స్టాప్ చేసినారు వెంకటగిరిలో. మన బండి ఆల్రెడీ 32 నిమిషాలు డిలేగా అయితే నడుస్తుంది. స్టేషన్ కోడ్ VKI వెంకటగిరి. బస్సుల పైన అయితే VGR అని ఉంటుంది. ఈ బోర్డుల మీద స్టేషన్ కోడ్గా నిలిచింటే బాగుంటుంది, కానీ లేదు, ఓన్లీ నేమ్ మాత్రమే ఉంది. బై బై వెంకటగిరి. నెక్స్ట్ స్టాప్ గూడూరు. 7:10 అయింది. ఇప్పుడు రాజమండ్రి స్టేషన్కి అయితే రీచ్ అయినాం. ఫుల్గా నిద్ర అయితే పోయినా స్వామి ఈరోజు. మొట్టమొదటిసారి ట్రైన్లో ఇంతసేపు నిద్రపోవడము. మన బండి 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. 10 నిమిషాలు అయితే హాల్ట్ చేసినారు రాజమండ్రిలో. 10 నిమిషాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. బై బై రాజమండ్రి. మీకు నేను మొత్తం ఎందుకు చూపించలేదంటే చెప్తా. కొన్ని స్టేషన్లు అయితే మధ్యలో స్కిప్ చేసినాం, అది ఎందుకనేది చెప్తాను. వ్యాలిడ్ రీజనే. అయిపోతాను ఇట్లే కడియం అనే స్టేషన్ అయితే వచ్చింది. వెల్కమ్ టు కడియం. ప్లాట్ఫామ్ చూడండి అసలుకి. మా ఊర్లో అయినా మంచి ప్లాట్ఫామ్ ఉంది, అంతా రిపేర్లో ఉంది స్టేషన్ ఇది కానీ ఇక్కడ స్టాపింగ్ ఉంది. స్టేషన్ కోడ్ KYM. రాజమండ్రి నుంచి ఒక 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ 10 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ద్వారంపూడి వస్తుంది. రెండు నిమిషాల స్టాపింగ్ తర్వాత మళ్ళీ అయితే మన బండి బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ ద్వారంపూడి. మీకు కోయంబత్తూరులో శివుంది స్టాచ్యూ ఉంది కదా, ఆదియోగి స్టాచ్యూ, సేమ్ అట్లాడితే ద్వారంపూడిలో కానీ ఉంటుంది. మనకు రైల్వే స్టేషన్ నుంచి కాకుండా రైల్వే స్టేషన్ కొంచెం ముందరకు పోతే మనకు ట్రైన్లో నుంచే కొంచెం కనబడుతుంది, చూపిస్తారండి మీకు. నెక్స్ట్ స్టాప్ అదే, ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. టు ద్వారంపూడి. ఏదో బండి రెడీగా ఉంది. షాలిమార్ చర్లపల్లి. ఈస్ట్ కోస్ట్ అనుకుంటా ఇది, అదేనో కదా, కమెంట్ చేయండి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లాస్ట్లో మన బండి ఇంకా స్లోగా పోతుంది కాబట్టి మనం ఫస్ట్ ఉన్నాం కాబట్టి ఈజీగా బోర్డు అయితే కనపడింది, నేమ్ బోర్డు. ఇప్పుడు మీకు ఆదియోగి చూపించాలా. కొంచెం అంతా బూసి అంటారు కదా, ఫాగ్ అదంతా ఉంది. సరి కనపడుతుందో లేదో మళ్ళా. ఇక్కడ చూడండి, అక్కడ మీకు తల అయితే కనపడుతుంది. ఇదే అన్నమాట, రైల్వే స్టేషన్ నుంచి ముందర వస్తూనే ఉంటుంది.
అమర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయినాం. మన బండి 1:15 నిమిషాలు డిలేగా అయితే నడుస్తుంది. జనరల్ బోగి చూడండి ఎంతమంది ఎక్కుతాండ్రు. ఇక్కడ మీకు కొండపైన కనిపిస్తుంది కదా గుడి, అదే అనమాట అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి. ప్రజెంట్ మనం అన్నవరం ముందరైతే ఉన్నాం. బండి అయితే స్లో అయిపోయింది. ఇక్కడంతా మళ్ళీ అన్నీ కోసేసినారు. అక్కడ పిఠాపురం నుంచి ఆ సైడ్ అయితే ఇంకా మళ్ళీ పట్టకర్రకు వచ్చినాయి అంతే. ఇక్కడ కోసేసినారు ఆల్రెడీ. 3 నామాలు చూడండి ఇక్కడ వరకు నీట్గా కనబడతాయి. ఇంతవరకు మనం అయితే పోలా, కానీ ఏదో రోజు అయితే పోదాం. బైక్లో వచ్చినప్పుడు అయితే అవన్నీ కవర్ చేసేయచ్చు. ఖచ్చితంగా బైక్ టూర్ అయితే వేద్దాం మొత్తం ఆంధ్ర. టు అన్నవరం స్టేషన్ కోడ్ ANB. మన బండి ఇప్పటి వరకు 1:15 నిమిషాలు లేటుగా అయితే నడుస్తుంది. టైం 9:12 అయింది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పెట్టినారు మన బండిని. ముందరకల్లా జనరల్ బోగి దగ్గర మనుషులు ఉన్నారంతే, ఇక్కడంతా ఎవరు లేరు. బాయ్ బాయ్ అన్నవరం. బాగానే దిగారు జనాలు. ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ స్టాప్ తుని అనుకుంటా. తునినే ఆల్మోస్ట్ ఉంటుంది అన్నవరం అయిపోతే. వెల్కమ్ టు అనకాపల్లి. స్టేషన్ కోడ్ AKP. స్టేషన్ కానీ రెనోవేషన్లో ఉంది చూడండి. TT టికెట్ చెక్ చేస్తున్నాడు ప్లాట్ఫామ్ మీదే. చాలామంది అయితే దిగిపోయినారు. అక్కడ బ్యాక్ సైడ్ చూడండి, జూమ్ చేస్తాను. మొత్తం ఖాళీ అయిపోయినట్లుంది ట్రైన్. నెక్స్ట్ దువ్వాడ వస్తుంది, తర్వాత విశాఖపట్నం. మధ్యలో ఒక్క స్టేషన్ మాత్రమే ఉంది మనకి. 2 నిమిషాల స్టాపింగ్ తర్వాత మళ్ళీ మన బండి అయితే అనకాపల్లి నుంచి స్టార్ట్ అయిపోయింది. అనకాపల్లి కొత్తగా ఏర్పడిన డిస్టిక్ కూడా. పాత విశాఖపట్నం, కొత్తగా అనకాపల్లి డిస్టిక్ అయిపోయింది. బై బై అనకాపల్లి. నెక్స్ట్ స్టాప్ దువ్వాడ. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కండ్రా, గూడ్స్ కదిలితే పరిస్థితి ఏమి? ఈ విశాఖపట్నం 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చేసినాం. ఆ లాస్ట్ ఉంది ఒకటి, ఇది 2. మన బండి అయితే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇంకా బయట అయితే వెళ్ళిపోదాం.